హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ అయిన L&T తన మొత్తం నష్టాన్ని 6,500 కోట్లుగా ప్రకటించింది. ఇందులో మెట్రో భాగం కూడా ఉంది. ఈ భారం నుంచి బయటపడాలంటే కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనని మెట్రో యాజమాన్యం భావిస్తోంది. దీంతో మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే మెట్రో ఛార్జీలు పెంచేందుకు L&T సిద్ధమైనట్లు తెలుస్తోంది. కనీస ఛార్జీలను 10 రూపాయల నుంచి 15 రూపాయలకు పెంచబోతున్నట్లు సమాచారం. దీంతో 60 రూపాయలుగా ఉన్న గరిష్ట ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మెట్రో ప్రయాణికులకి షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఛార్జీలను పెంచే యోచనలో ఉంది, వివరాలేంటి? జ్యోతి, మెట్రో నిర్మాణం అనేది PPP మోడల్లో జరిగింది కాబట్టి ఈ మెట్రో సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ దీంతో పాటు మెట్రో రవాణా నుంచి మెట్రో ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అదనంగా ఇతర ఆదాయ మార్గాలకు అవకాశం ఉండింది. అయినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో పూర్తిగా మెట్రో ప్రయాణికుల ఛార్జీల పైన ఆధారపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇటీవల మెట్రో నష్టాలు చవి చూస్తా వస్తుంది. గత సంవత్సరం నాటికి ఈ నష్టం 6,500 కోట్లకు చేరుకుందని మెట్రో నిర్మాణ సంస్థ L&T ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నష్టాలు ఇలాగే వదిలేస్తే ఇంకా పేరుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా అంటే ఛార్జీలను పెంచడం ద్వారానైనా ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెట్రోలో ప్రయాణించే విద్యార్థులకు తర్వాత రెగ్యులర్ గా ఆ రూట్ లో ప్రయాణించే వాళ్ళకి పలు ఆఫర్లు ఇవ్వడం ద్వారా కొంత నష్టాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఆశించిన మేరకు నష్టాలు భర్తీ చేసుకునే పరిస్థితి కనబడకపోవడంతో చివరి మార్గంగా ఈ మెట్రో ఛార్జీల పెంపునే వైపే మొగ్గుతుంది యాజమాన్యం అని తెలుస్తోంది. ఈ మొత్తం యాజమాన్యం ఆధారంగానే యాజమాన్యమే ఈ నష్టాలను భరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే 1,500 కోట్లు వైబుల్ గ్యాప్ ఫండ్ గా ఇవ్వడం జరిగింది. మిగతా అంతా ఈ నిర్మాణ సంస్థనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ నష్టాలను ఎలా భర్తీ చేసుకోవాలని గత కొంతకాలంగా ఈ నిర్మాణ సంస్థ అన్వేషిస్తా ఉంది మార్గాలను. కానీ చివరికి ఈ మెట్రో ఛార్జీలు పెంచడమే మార్గంగా మాత్రం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కనీస ఛార్జీ 10 రూపాయలు, గరిష్ట ఛార్జీ 60 రూపాయలుగా ఉంది ప్రస్తుతం. దీన్ని 10 రూపాయల నుంచి 15 కనీస ఛార్జీని 15 పెంచడం అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రూపకంగా అయితే గరిష్ట ఛార్జీలో కూడా గణనీయంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మెట్రో ప్రయాణికులు ఈ మరికొంత అదనపు భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఈ కొత్తగా వచ్చే మార్పు అయితే సిద్ధంగా వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది అని మనం చెప్పక తప్పదు. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.